తెలంగాణలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తెలంగాణలో కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టొద్దని ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, హైకోర్టు ఏమని చెప్పింది? ప్రభుత్వం ఎప్పుడు కౌంటర్ దాఖలు చేయబోతోంది? వారం క్రితం విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి ఆనందం వ్యక్తమైంది. కానీ కొందరు దీనికి సంబంధించి ఈ క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీనిపైన కొద్దిసేపటి క్రితమే విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణ కోసం విడుదల చేసినటువంటి ఏదైతే జీవో ఉందో ఆ జీవో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఎలాంటి ఉత్తర్వులు ప్రక్రియ చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రభుత్వాన్ని కూడా దీనిపైన 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ఈ జీవో వల్ల చాలా మంది ఇబ్బందులు పడతారు. దీనివల్ల ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి జీవో కాబట్టి దీన్ని వెంటనే ఆపివేయాలంటూ పిటిషనర్ నరసింహారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. మరి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది. మరి తాత్కాలికంగా అయితే ఇప్పుడు విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి వాళ్ళ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత నిరాశ ఎదురైనట్టు భావించాలి. మరి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఏ రకమైనటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. నిన్న దీనికి సంబంధించి ఒక విద్యుత్ కాంట్రాక్టర్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అందరినీ క్రమబద్ధీకరణ చేయడం వల్ల తనకు ఉపాధి కోల్పోతుందనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఆయనకు లోకల్ స్టాండ్ లేదు అంటూ ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఇవాళ దీనికి సంబంధించి ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు. రైట్, థ్యాంక్ యూ శర్మ. Thank you.